కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. కాసేపట్లో ప్రారంభం కానున్న మహానాడు బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది జనం వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల 50 నియోజకవర్గాల నుంచి బస్సులో టీడీపీ శ్రేణులు వస్తుండటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కడపలో నిర్వహిస్తున్న మహానాడు 3వ రోజు అత్యంత భారీ ఏర్పాట్లు చేశారు. ఈరోజు 5 లక్షల మంది జనం వస్తున్నట్లు అక్కడ నాయకులు అయితే మాత్రం భారీ ఏర్పాట్లు చేశారు. మరోపక్క వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరోపక్క 50 నియోజకవర్గాల నుంచి భారీ సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి పూర్తిస్థాయిలో మహానాడు వేదిక అయితే కనుక పసుపుమయమైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కమలాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి మొదటి సభ కావడంతో కూడా ఇవాళ చివరి రోజు కావడంతో కూడా 3వ రోజు దాదాపుగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మొత్తంగా అటు శ్రీకాకుళం నుంచి కూడా ఇటు అనంతపురం వరకు కూడా పూర్తిస్థాయిలో అటు మొత్తంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా రోడ్డు బాట పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అయితే ఏదో మహానాడు సభకు దాదాపుగా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇది కడప, కర్నూలు అలాగే చిత్తూరుకు సంబంధించినటువంటి జాతీయ రహదారి పూర్తిగా మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున కూడా అయితే కనుక ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు కిలోమీటర్ల మేర అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం ఏదైతే విజయవాడ కావచ్చు, అలాగే ఒంగోలు కావచ్చు, అలాగే దాని తర్వాత మనం నెల్లూరు, అలాగే ప్రకాశం తదితర జిల్లాల నుంచి అలాగే మండలాల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక అభిమానులు, కార్యకర్తలు తమ సొంత వాహనాలు కావచ్చు, అలాగే బస్సులు కావచ్చు, అలాగే కొంతమంది మాట్లాడతాం. సార్ చెప్పండి, మొదటిగా సభకి వెళ్తున్నారు ఏంటి అసలు? పాండ్య నియోజకవర్గం గౌరీ చరిత వాళ్ళ తరపున వస్తున్నామన్నా. ఈ సభకు వచ్చేసి ఈరోజు మా మహానాడు కార్యక్రమానికి మేము శిఖర్లో 4 నుంచి లేచి వస్తున్నాము. మాకేంటంటే ఇది ఒక పెద్ద పండగ. తెలుగు తమ్ముళ్ళకు ప్రతి ఒక్కరికి చాలా పెద్ద పండగ. జై టీడీపీ, జై చంద్రబాబు. చూసుకుంటే కనుక ప్రతి కార్యకర్తను కలిగించినా కానీ మాకు ఇది మొదటిసారి తొలి పండుగ, అలాగే రాయలసీమలోనే పూర్తిస్థాయిలో తొలిసారిగా జరుగుతున్న పెద్ద పండుగ అని చెప్పి అన్నారు. అయితే ఈరోజు జరిగేటువంటి సభకు ఏదైనా పూర్తిస్థాయిలో కూడా వివిధ జిల్లాల నుంచి కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా వాహనాలు వెళ్తున్నారు. సొంత వాహనాలు కావచ్చు, బస్సులు వెళ్తున్న పరిస్థితి ఉంది. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అసలు? సింగనవాల నియోజకవర్గం. ఎక్కడికి వెళ్తున్నారు అసలు? ఇక్కడ మహానాడు అంటే తొలిసారి మన కడపలో జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఏమనేది ఏం మాట్లాడతారు కూడా చూడాలి. ఫస్ట్ మనం చూడొచ్చు దాదాపుగా ప్రతి కార్యకర్తను కల్పించినా కానీ మాకైతే పూర్తిస్థాయిలో కూడా పెద్ద పండగ జరుగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు అనంతపూర్ కాదు, అలాగే బెంగళూరు, అలాగే తమిళనాడు, అలాగే మొత్తంగా వివిధ దేశాల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఎన్ఆర్ఐలు కూడా ఈ సభకు అయితే కనుక 3వ రోజు జరుగుతున్నటువంటి మహానాడు సభకు అయితే కనుక పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పవచ్చు. మనం చూడొచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా పూర్తిస్థాయిలో కూడా అందరూ కూడా ఇప్పటికే తమ సొంత వాహనాల్లో కూడా పూర్తిస్థాయిలో తరలి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు దాదాపుగా కిలోమీటర్ల మేర కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అయితే కనుక ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే అయింది. సమయం ఇప్పటికి మనం చూసుకోవచ్చు దాదాపుగా మహానాడుకి అయితే కనుక పూర్తిస్థాయిలో 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో మహానాడు సభ అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు అడుగడుగునా వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా సభకు తరలి వెళ్ళేందుకు ఇప్పటికే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ కొంతమంది వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా, ఎక్కడి నుంచి వస్తున్నారు? కొండా మండలం జమ్మడు కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తున్నాం. ఏంటి సభ తొలిసారిగా మనకి ఇక్కడ పెడుతున్నారు ఏంటి? ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మన కడప జిల్లాలో పెట్టడం అంటే చాలా సంతోషం. అందుకే చాలా రాయలసీమ గురించి అంత ఏమైనా చెప్తారని ఆలోచన. మా గండికోట గురించి కూడా నిర్వాచనలు కూడా
ఏదన్నా చెప్తా. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఎవరిని కదిలించినా కానీ పూర్తిస్థాయిలో కూడా మొదటిసారిగా కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పండగ అయితే కనుక పూర్తిస్థాయిలో మేము తరలి వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు. చూసుకోవచ్చు, చిన్న పెద్ద తేడా లేకున్నట్టు పూర్తిస్థాయిలో కూడా తమ సొంత వాహనాల్లో కూడా మహానాడు సభకి అయితే బయలుదేరిన పరిస్థితి అయితే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే మహానాడు సభ ఉందో మహానాడు సభకు పూర్తిస్థాయిలో కూడా కడప మొత్తంగా సరౌండింగ్లో 4 రూట్లు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 4 రూట్లలో కూడా అటు ఏదైతే రాజంపేట ఉందో రాజంపేట నుంచి ఒక మార్గం ఉంది, అలాగే మరో మార్గం చూసుకుంటే కనుక ఏదైతే చిత్తూరు అలాగే హైదరాబాద్కి సంబంధించినటువంటి జాతీయ రహదారి ఉంది, అలాగే మరో పక్క చూసుకుంటే కనుక రాయచోటి అలాగే మరో మహదారి ఉంది, అలాగే కడప సరౌండింగ్ నుంచి కూడా పూర్తిస్థాయిలో ఇంకొక దారి ఉంది. మొత్తం 4 దారులు ఉన్నాయి. ఈ 4 దారులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరికి ట్రాఫిక్లో ఇరుక్కునే పరిస్థితి లేకుండా ఈసారి అయితే కనుక పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా అన్ని బండ్లను పూర్తిస్థాయిలో లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేశారు. మనకు కొంతమంది ఉన్నారు తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? రెడ్డమ్మారెడ్డి, కడప రెడ్డమ్మారెడ్డి, కడప కడప. అయ్యా, ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంటే దానివల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాతావరణం కూడా సహకరించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లేకపోతే అదే ఒక గతి. ఈ ప్రజలకు దిక్కు లేరు. అదే ఇంకా వేరే గవర్నమెంట్ నుంచే అదే గతి జరిగిండు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చింది కాబట్టి మా రెడ్డమ్మ కడప రెడ్డమ్మ వచ్చింది కాబట్టి మనం ఈరోజు సురక్షితంగా కూడా వాతావరణం కూడా అనుకూలించింది. కేంద్రంలో నరేంద్ర మోడీ తర్వాత చంద్రబాబు నాయుడు. ఈరోజు మనకు అవకాశం వచ్చింది. అవకాశాలను సద్వినియోగించుకున్నాడే. అయ్యా, మనది మన రాష్ట్రము చాలా అధోగతిగా ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక వాహనాలు అయితే కనుక తమ వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కలిసిన పరిస్థితి. కొంతమంది వాళ్ళని తెలుసుకోవాలి. చెప్పండి. రైట్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతి చిన్న పెద్ద తెర లేకుండా పెద్ద స్థాయిలో కూడా పూర్తిస్థాయిలో ఆ వాహనాల్లో తమ సొంత వాహనాల్లో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఓటో స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సుధీర్.